సమయం లేదు మిత్రమా. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులు నిర్ణీత గడువులోగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించిన లేదా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండే వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇటువంటి నేరాలకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. కేంద్ర ప్రభుత్వం వివిధ వీసా కేటగిరీల క్రింద ఉన్న పాకిస్తానీ పౌరులకు స్పష్టమైన గడువులను నిర్ణయించింది. సార్క్ వీసా కింద ఉన్నవారు ఏప్రిల్ 26, 2025లోగా దేశాన్ని వీడాలి. వైద్య వీసాల క్రింద వచ్చిన వారికి ఏప్రిల్ 29, 2025 వరకు అవకాశం కల్పించారు. బిజినెస్, విజిటరీ, స్టూడెంట్స్ వంటి 12 ఇతర వీసా కేటగిరీల క్రింద ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ఇక ఈ నిబంధనలు ఏప్రిల్ 4, 2025 నుంచి అమల్లోనికి వచ్చిన కొత్త చట్టం ద్వారా నిర్దేశించబడ్డాయి. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత భారత్ లో ఉండడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలు నేరంగా పరిగణించబడతాయి. ఇటువంటి సందర్భాల్లో విచారణ తర్వాత నిందితులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ చట్టం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని విదేశీయుల కదలికలను కట్టడి చేసే లక్ష్యంతో రూపొందించబడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు పాకిస్తానీ పౌరులను గుర్తించి వారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశాలు జరిపి ఈ ప్రక్రియకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇక దీంతో గత 3 రోజుల్లో 509 మంది పాకిస్తానీ పౌరులు అటారీ వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఇక అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్న 745 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను తక్షణమే మూసివేసింది. ఈ సరిహద్దు భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యం, ప్రజల కదలికలకు కీలకమైన మార్గం. అయితే ఈ చెక్ పోస్ట్ ద్వారా చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ తో దాటిన వారు మే 1, 2025 వరకు తిరిగి వెళ్లేందుకు అనుమతించారు. ఈ చర్య ద్వారా భారత్ దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టం చేసింది. పహల్గాం ఘటన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం, వారి వెనుక పాకిస్తాన్ ఉండడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ముష్కరులకు అండగా ఉంటున్న పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ సర్వం సన్నద్ధమైంది. సైన్యం, ఎయిర్ ఫోర్స్ తో పాటు నావికాదళం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మరోవైపు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా త్రివిధ దళాలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా భారత్ నౌకాదళం పాకిస్తాన్ ను సాగర దిగ్బంధం చేస్తోంది. భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ISS సూరత్ యుద్ధ నౌక నుంచి MR సామ్ మీడియా రేంజ్ సస్పెస్ 2 ఎయిర్ మిసైల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సముద్ర తీరానికి చేరువగా దూసుకువచ్చిన లక్ష్యాన్ని ఖచ్చితంగా ధ్వంసం చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్స్, క్రూయిడ్ క్షిపణులను నాశనం చేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ పరీక్ష భారత నౌకాదళం యొక్క ఆధునిక యుద్ధ సన్నద్ధతను, సముద్ర రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. సముద్రంలో ఆధిపత్యం, విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోనికి దిగవు. వీటిని జలాంతరాగ్గులు, డిస్ట్రయర్లు, బ్రిగేటర్లతో కూడిన శక్తివంతమైన సమూహం అంటే వారియర్ బ్యాటిక్ గ్రూప్ CIC మద్దతిస్తుంది. ఈ గ్రూప్ సముద్రంలో విస్తృత ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించగలవు. BNS విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు ఈ CBGలో కీలక పాత్ర పోషిస్తాయి. వాయు, ఉపరితల, సముద్ర గర్భ దాడులను సమన్వయంతో నిర్వహిస్తాయి. ఇక సముద్ర పరిజ్ఞానంతో నిర్మితమైన INS విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించడం పాకిస్తాన్ లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విమాన వాహక నౌక పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మకమైన రేవులైన కరాచీ, గ్వాదర్లను దిగ్బంధం చేసే సామర్థ్యం కలిగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల ద్వారానే జరుగుతోంది. అలానే 85% చమురు దిగుమతులు సముద్ర మార్గంలోనే సాగుతున్నాయి. దిగ్బంధం వల్ల పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల కొరత, అలానే 3వ వంతు విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడవచ్చు. ఇక INS విక్రాంత్, MiG-29K ఫైటర్ జెట్లు, కామో 31 హెలికాప్టర్
హెలికాప్టర్లతో సహా 40 యుద్ధ నౌకలను మోహరించగలదు. ఇక ఇది 64 బ్రహ్మోస్ క్రూయిడ్ క్షిపణులు, బటోట్ బ్రెడా 66 గన్స్, AK-630 క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలతో శక్తివంతంగా ఉంది. ఇక ఈ నౌక శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. MiG-29K జెట్లు 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. పాకిస్తాన్ లోని మస్రూర్, సర్గోదా వంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. భారత్ వాయుసేనతో సమన్వయంతో దాడులు చేస్తే పాకిస్తాన్ యొక్క సైనిక ఆదేశిక వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయనువచ్చు. భారత నౌకాదళం ముందు పాకిస్తాన్ నేవీ సామర్థ్యం చాలా బలహీనంగా ఉంది. భారత్ వద్ద విమానవాహక నౌకలు, అణు జలంతరాంగులు, ఆధునిక యుద్ధ నౌకలు ఉండగా పాకిస్తాన్ వద్ద చైనా తయారీ టైప్ 054 AC ఫ్రిగేట్లు, తుర్కీ నిర్మిత మెల్గెమ్ కార్బెట్లు, హోంగోర్ తరగతి జలాంతరంగాలు ఉన్నాయి. అయితే ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. భారత్ నౌకాదళం ఆధునీకరణ శరవేగంగా సాగుతుండగా పాకిస్తాన్ నేవీ నత్తనడకన సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో భారత్ నౌకా దిగ్బంధాన్ని తట్టుకునే సామర్థ్యం పాక్ నేవీకి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా పాక్ యుద్ధంపై ఉవ్విళ్ళూరుతూనే ఉంది. త్వరలోనే పాకిస్తాన్ ముచ్చట భారత్ తీరుస్తుంది అని విశ్లేషకులు అంటున్న మాట.